ది తెలంగాణ మిర్రర్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ మిర్రర్ డిజిటల్ దినపత్రిక న్యూస్ ఛానల్ తెలంగాణ ఆత్మకు అస్మితను కూడా తెలియజేయాలని, ప్రజలకు సామాన్యులకు చేరువ కావాలని, ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తివంతం చేయాలని సిద్దిపేట జిల్లా 1వ అడిషనల్ సెషన్ కోర్టు జడ్జ్ వై జయప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టులో సోమవారం రోజున జడ్జ్ జయప్రసాద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ సంతోష్ కుమార్, ఎఫ్ఎస్సి సెక్రటరీ, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీతో కలిసి తెలంగాణ మిర్రర్ డిజిటల్ తెలుగు దినపత్రిక 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ జయప్రసాద్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పోటీ పడుతూ వాస్తవిక కథనాలను అందించాలని, అప్పుడే పత్రికలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని, దీంతో పత్రికలు మనుగడ సాధిస్తాయని చెప్పారు. వాస్తవాలను ప్రతిబింబించే వార్తా కథనాలను అందించాలని సీనియర్ వర్కింగ్ జర్నలిస్ట్, తెలంగాణ మిర్రర్ చీఫ్ ఎడిటర్, చైర్మన్ కందారపు రమేశాచార్యులకు సూచించారు. ఇందులో భాగంగా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ తాటి మల్లికార్జున్ మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్ సిఏ కె శ్రీనివాస్, ఎస్ఐ పాకల లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ పోస్ట్ ఎస్ఐ డి శ్రీనివాస్, తెలంగాణ మిర్రర్ హుస్నాబాద్ ఆర్సీ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల జగదీశ్వర్, పత్రిక విలేకరుల బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం, దాని సంబంధించిన క్యాలెండర్ నా చేతుల మీద చేయడం చాలా సంతోషకరం. మరి ఈ పత్రిక ఇంకా మరింత ముందుకు దూసుకెళ్ళాలని, మరింత పబ్లిక్లో విశ్వసించాలని కానీ, తర్వాత నమ్మకాన్ని కానీ ఇంకా ఉంచుకోవాలని చెప్పేసి ఈ పత్రిక ప్రక్రియలు కూడా జరగాలని మరి పత్రిక యొక్క ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ మిర్రర్ మార్నింగ్ ఎడిషన్ను నిర్వహిస్తున్నటువంటి కె రమేశాచార్యులు గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ మిర్రర్ తెలంగాణ అస్మితను కూడా తెలియజేయాలని చెప్పి, సామాన్య ప్రజలకు ముఖ్యంగా కామన్ మ్యాన్కు చేరువవ్వాలని చెప్పి ప్రతి న్యూస్ను కూడా తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తివంతం చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఒకసారి రమేశాచార్యులకు నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.